శ్రీశైల క్షేత్రం అనేది ఒక రోజులో చూసి వచ్చేది కాదు ఫ్రెండ్స్. అందుకని మేమైతే 3 డేస్ అయితే ఉన్నాము. ఒక్కొక్క రోజు ఏమేమి చూసామో అన్నీ అప్లోడ్ చేశాను. ఏది వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ చూడండి ఫ్రెండ్స్. మాకు తెలిసిన ప్రదేశాలు, మేము చూసిన ప్రదేశాలు. శ్రీశైలం ఫస్ట్ టైం వెళ్ళే వారికి కొన్ని సజెషన్స్ అండ్ టిప్స్, టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత ప్రైస్ ఉంటాయి, ఎలా వెళ్ళాలి అనే చిన్న చిన్న టిప్స్ అయితే మీకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ మొదటి దర్శనం ఎలా అయిందో కమెంట్ చేయండి. శ్రీశైలంలో ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని అక్కడ ప్రతి క్యాస్ట్కి సత్రాలు ఉంటాయి. సత్రాలు అయితే మనం స్టే చేయొచ్చు. ఎవరి క్యాస్ట్కి వాళ్ళ సత్రాలు ఉంటాయి. నో ప్రాబ్లం, ఎన్ని రోజులు అయితే అని. మేము స్పర్శ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. అందుకని మేము ఉదయాన్నే పాతాళగంగకు వెళ్ళి స్నానాలు చేసి తర్వాత స్పర్శ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. స్పర్శ దర్శనం అంటే ఆఫ్టర్నూన్ 1 or 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రీ దర్శనమే. మనం డైరెక్ట్గా శివలింగాన్ని టచ్ చేయొచ్చు అనమాట. ఆ దర్శనానికి వెళ్దామని మేము మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇలాగా పాతాళగంగకి వెళ్తున్నాము. వేలో మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. అవన్నీ మనకి అన్నదాన సత్రాల్లాగా అనమాట. అలాగే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, విశాలంగా కూడా ఉంటుంది. మనం శ్రీశైలంలో ఏదైనా వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఏదైనా మర్చిపోయాము అనే బాధ అయితే అస్సలు ఏమి ఉండదని. ప్రతి చిన్న వస్తువు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం మనీ తీసుకొని సింపుల్గా మనం డ్రెస్సెస్ ఉంటే చాలండి. సోప్లు ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టు మధ్యలో నుంచి టెంపుల్ని కట్టారు చూడండి. ఆ చెట్టు అనేది కట్ చేయకుండా కట్టారు. చాలా గొప్పగా అనిపించింది నాకు. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇలా ఉందండి. ప్రతి టెంపుల్ కూడా మనకి గొప్పదే శ్రీశైల క్షేత్రంలో. అందుకే మేము వెళ్తూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత మనకి పాతాళేశ్వరిని ఆలయం ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి వెళ్ళిపోవచ్చు. ఇది పాతాళగంగ స్నానఘట్ట అనమాట. ఇలా అక్కడ అమ్మవారు ఉంటారు. మనకి కొబ్బరికాయ కొట్టి కిందికి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళలేని వాళ్ళు మనకి లెఫ్ట్ సైడ్లోనే రోప్వే ద్వారా కూడా వెళ్ళవచ్చు అనమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కాటేజెస్ ఉంటాయి కదా, ఆ కాటేజెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాం అన్నమాట. ఇలాగే టికెట్స్ తీసుకునే దగ్గర ఏంటంటే పిల్లలకి కిడ్స్ ప్లే ఉంటుందన్నమాట. అక్కడ మనకి పిల్లలు ఎంజాయ్ చేయడానికి టైం ఉన్నప్పుడు వెళ్ళవచ్చు. అలాగా మనం ఇలా క్యూలో నుంచొని ఇంకా టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం టికెట్స్ ఇస్తారంటే రోప్వే ఉంటుంది, బోటింగ్ టైమింగ్ కూడా ఉంటుంది, బోటింగ్ కూడా ఉంటుంది. మనం రోప్వే వెళ్ళాలి, స్నానానికి వెళ్ళాలంటే రోప్వే ద్వారా వెళ్ళాలి. అలాగే టైం ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయాలంటే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ రోప్వే వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత కూడా క్యూలో ఉండి వెళ్ళాలి. ఇవి 4 ఉంటాయి, 4 బోగీలు అనమాట. ఈచ్ వన్ 4 మెంబర్సే ఉంటారు. అంటే వెళ్ళడానికి 16 మెంబర్స్, రావడానికి 16 మెంబర్స్ అనమాట. చూసారు కదా పాపికొండలు, పాతాళగంగ ఎంత వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది. చాలా హైట్ నుంచి మనం కిందికి వెళ్తుంటాము. అండ్ స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే 2 kilometers అయితే కిందికి వెళ్తూ ఉండాలి స్టెప్స్ ద్వారా. నాకు భయం వేస్తుంది స్వీటీ. ఏం చేయాలి? ఇలా అయితే కిందకి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళైతే రోప్వే అంటే డైరెక్ట్గా పాతాళగంగ దగ్గరికి తీసుకెళ్తుందని అనుకుంటారు. అందుకని ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ నుంచి కూడా కొన్ని స్టెప్స్ అయితే దిగాలి. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక 1 kilometer అయితే ఉంటుంది. 1/2 kilometer అయితే మనం నడవాల్సి వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఆ పైనుంచి కూడా కిందకి స్టెప్స్ ద్వారా ఇలా కిందకి వెళ్తూ ఉండాలి. అండ్ పాతాళగంగకి వెళ్ళాలి స్నానానికి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అక్కడ మనకి ఫెసిలిటీ ఉంటుంది, బట్టలు చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయి, నో ప్రాబ్లం. మనం డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళొచ్చు. అలా వెళ్ళే దారిలో మనకి ఇలాగా పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారు. అండ్ బోటింగ్ తీసుకున్న వాళ్ళు ఈ స్టెప్స్ నుంచి కిందికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. మధ్యలో చిలక జోస్యం వాళ్ళు ఉంటారు, అట్రాక్ట్ చేయాలని చూస్తుంటారు. నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళి చూపించుకోవచ్చు. మనం స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి అయితే రావాలి. అక్కడ పాతాళగంగ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని స్టెప్స్ అయితే ఖచ్చితంగా మనం దిగాల్సిందే. ఇక్కడ నుంచి ఒక 100 steps పైనే ఉంటాయి. మనం కిందికి వెళ్ళాలి.
ఇక్కడ దాకా అయితే రోప్ అయితే రాదు. అక్కడ ఆపిన కాడ నుంచి మనం కొంచెం నడిచి అలాగే కొన్ని స్టెప్స్ దిగి రావాలి. కిందికి వచ్చిన తర్వాత మనం పూజా సామాగ్రి తీసుకొని వస్తే దీపాలు వదిలి కొబ్బరికాయ కొట్టి పాతాళ గంగలో స్నానం చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. మేమైతే డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళలేదు, ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పాప వాళ్ళకైతే మళ్ళీ అదే డ్రెస్సెస్ వేసాము. ఇలాగే ఇక్కడ గంగమ్మ తల్లి ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే మేమైతే స్టెప్స్ దిగడానికి కష్టపడ్డాము. బట్ ఇంత ఏజ్లో కూడా అమ్మ ముసలావిడ బామ్మగారు ఎంత బాగా పాతాళ గంగలో స్నానం చేసి దీపారాధన చేస్తుంది. అండ్ స్నానాలు అయిపోయిన తర్వాత రూమ్స్కి వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. అండ్ నెక్స్ట్ డే కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అవేంటంటే ఫస్ట్ సాక్షి గణపతి దేవాలయం అన్నమాట. మనం దర్శనం తర్వాత సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళి మనం మన గోత్రనామాలు చెప్పుకుంటే మనం దర్శనం చేసుకున్నామని ఇక్కడ సాక్ష్యం అనమాట గణపతి దేవుడు. అందుకని దీన్ని సాక్షి గణపతి అంటారంట. అండ్ మేము అలాగే దర్శనం చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ డే, సెకండ్ డే ఇలాగా మిగతా ప్లేసెస్ అన్నీ చూడడానికి వచ్చాము. కొన్ని 5 or 6 ప్లేసెస్కి అయితే మనం ఆటో మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఫ్యామిలీస్ మాట్లాడుకుంటే 2-3 మెంబర్స్కి ఎక్కువ ఉంటే మాత్రం ఛార్జెస్ తక్కువ వస్తాయి, లేదంటే 600 పే చేయాల్సి వస్తుంది. పర్సన్కి వచ్చేసి 300 తీసుకుంటారు. మనకి అక్కడ టూరిస్ట్ లాగా అన్ని ప్లేసెస్ చూపిస్తారు. ఫస్ట్ సాక్షి గణపతి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పాలధార పంచదార అనమాట. ఇక్కడ ఆది శంకరాచార్యులు ధ్యానం చేశారంట అమ్మవారి కోసం. అందుకని ఈ ప్లేస్లో ఆది శంకరాచార్యుల వారి టెంపుల్ కూడా చిన్నది, ఒక గుడిలాగా ఉంది. ఇక్కడి నుంచి అయితే మనం కొన్ని స్టెప్స్ అయితే దిగి కిందకి వెళ్ళాలి, డౌన్కి వెళ్ళాలి. కొండలో నుంచి చూసాను కదా, ఇన్ని స్టెప్స్ అయితే మనం కిందికి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వేలో కూడా మనం ప్రతి చోట విభూది, కుంకుమ, రుద్రాక్షలు, బొమ్మలు అన్నీ ప్రతి చోట అమ్ముతూనే ఉంటారు. కామన్గా ఉంటాయి ప్రతి చోట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే సెల్ ఫోన్స్తో పిక్స్ అయితే నాట్ అలౌ చేస్తారు. దేవాలయాల్లో అయితే ఎక్కడ ఫోన్ తోటి పిక్స్ తీయకూడదు. మనం కావాలంటే అక్కడ ఫోటోగ్రాఫర్తో ఫోటో తీయించుకోవచ్చు. మన ఫోన్లో మనం పాలధార పంచదార వాటికి ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ దేవాలయాల్లో దేవుళ్ళని మాత్రం ఫొటోస్కి అలౌ చేయరు, చిన్న టెంపుల్ అయినా సరే పెద్ద టెంపుల్ అయినా సరే. నెక్స్ట్ శిఖరేశ్వరం అనమాట. శిఖరేశ్వరానికి వెళ్ళాలంటే చాలా హైట్లో ఉంటుంది. మనం ఒక టూరిస్ట్ గైడ్ని మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు చాలా వరకు పైకి తీసుకొని వస్తారు, కొంచెం దగ్గరలో వదిలిపెడతారనమాట శిఖరంకి. లేదు మనం టూరిస్ట్ లాగా మాట్లాడుకోలేదు అని ఆన్ ది వేలో బస్సులో దిగాము అంటే అక్కడి నుంచి పైకి చాలా స్టెప్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడి నుంచి ఇది టూరిస్ట్ తీసుకొచ్చిన ప్లేస్. మేము కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాము. బట్ నార్మల్గా వచ్చేవాళ్ళు, బైక్ మీద జర్నీ చేసేవాళ్ళు, బస్సులకు వచ్చేవాళ్ళు అయితే చూసారు కదా, అంత కింది నుంచి పై దాకా రావాలి. స్టెప్స్ అయితే చాలా ఉంటాయి. ఇన్ని ప్లేసెస్ ఎక్కాలి. ఇక్కడే మనం శిఖరేశ్వరానికి టికెట్స్ తీసుకోవాలి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవేద్యతే అంటారు కదా, అందుకని శ్రీశైల శిఖరాన్ని చూడొచ్చు అనమాట. ఈ శిఖరం నుండి మనకి శ్రీశైల క్షేత్రం కనిపిస్తే పునర్జన్మ ఉండదు అంట. బట్ చాలామందికి కనిపించదు అనుకోండి. ఇక్కడ మనం టికెట్స్ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 20 రూపీస్ ఈచ్ అనమాట. మా పిల్లలకైతే టికెట్స్ ఏం లేవు, ఇలాగ క్యూ లైన్లో వెళ్ళాలి. మాకైతే రష్ తక్కువగానే ఉంది, మేము వీక్ డేస్లో వెళ్ళాము. ఇలా ఉంది. శిఖరం చూసిన తర్వాత కిందకి వచ్చి శిఖరేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంట. అందుకని మేము ఇలా వెళ్తున్నాం శిఖర దర్శనానికి. ఇలా స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలన్నమాట. శ్రీశైలంలో ప్రతి క్షేత్రానికి స్టెప్స్ ఉంటాయండి. కొంచెం మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళైతే ఇలాంటి దర్శనాలన్నిటికీ రాకపోవడమే మంచిది. ఇదండి వ్యూ. అయితే శిఖరం నుంచి మనం అలాగా పాపికొండలు, పాతాళ గంగ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ అయితే అనుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్క మహాదేవి గుహలు చూడాలి అంటే దానికి 1 day బిఫోర్ నుంచి ప్రిపేర్ అవ్వాలండి. ప్రీవియస్ డేనే టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే వాళ్ళు చెప్పిన టైమింగ్కి వెళ్ళాలి. అందుకని మేమైతే వెళ్ళలేదు. మేము ముందు రోజు దర్శనానికి వెళ్ళాం కదా, స్పర్శ దర్శనం అనేది ఫ్రీగానే ఉంటుందండి. 1 to 1కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే 1కి స్టార్ట్ అవుతుంది.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం అయితే ఫ్రీగా ఉంటుంది. మనం టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ఆ టైంలో ఏంటంటే నార్మల్గా మనం శివలింగాన్ని చేతితో స్పర్శించి మనం మొక్కుకోవచ్చు అనమాట. దానికి స్పర్శ దర్శనం అది ఫ్రీగానే ఉంటుంది. దానికి టికెట్స్ అయితే ఏం అవసరం లేదు. మార్నింగ్ టైంలో స్పర్శ దర్శనం కావాలంటే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మొబైల్స్ అయితే తీసుకొని వెళ్ళలేదు, రూమ్స్లోనే పెట్టుకొని వెళ్ళాము. బట్ తీసుకొని వెళ్ళినా అక్కడ దగ్గరలో మనం మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి 10 or 20 రూపీస్ పే చేస్తే మనకి మొబైల్స్ ఇచ్చేస్తారు. మనం వచ్చేంత వరకు మొబైల్స్ ఉంచుతారు, నో ప్రాబ్లం అండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. చెప్పులు కూడా ఫ్రీగానే చూసుకుంటారు. మనం అక్కడ వరకు చెప్పులు లేకుండా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మా శిఖర దర్శనం అయితే అయిపోయింది. మేము కిందకి ఇంకా శిఖరేశ్వర ఆలయం చూడడానికి, శిఖరేశ్వరుని ఆలయం దర్శనానికి అయితే వెళ్ళాము. అన్నీ లోపలికి చీకటిగా అనిపిస్తూ ఉంటాయి. హటకేశ్వర స్థల పురాణం ఏమిటంటే, కుమ్మరివాతనైన కేశప్ప అనే భక్తుడు, శివభక్తుడు, అంటే రోజు శ్రీశైల దర్శనానికి వెళ్ళే భక్తులకి అన్నదానం చేశాడనమాట. విడిది ఇచ్చి అన్నప్రసాదాలను ఇచ్చేవాడనమాట. అందుకని అతను గొప్ప శివభక్తుడుగా అంటారు. శ్రీశైలంలో మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది ఈ కుమ్మరి కేశప్ప అనే వ్యక్తి అన్నమాట. ఈ భక్తుడికి శివుడు అటిక అంటే కుండ పెంకు అనమాట, దానిలో బంగారు రూపంలో దర్శనమిచ్చాడు. శ్రీశైలంలో 3వ రోజు. ఇవి ఇంతకుముందు వెళ్ళిన ఫొటోస్ అనమాట. అప్పుడు మేము దర్శించిన ప్రదేశాలు ఇవి. శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ శివాజీ మహారాజు ధ్యానం చేసి ధ్యాన మందిరాన్ని అయితే స్థాపించాడు, అమ్మవారిని ధ్యానిస్తూ. ఇదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉంటుంది. ఇది రుద్రవనం, ఆ శివాజీ స్తూపానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక పార్క్ అనమాట. ఇక్కడ నుంచి మనకి చూస్తుంటే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. పక్కనే సిద్ధరామప్ప లోయ ఉంటుంది. ఈ సిద్ధుడు అనే చిన్న బాలుడు గొప్ప శివభక్తుడు లోయలో పడిపోతుంటే శివుడు వచ్చి రక్షిస్తాడనమాట. దానికి సిద్ధరామప్ప లోయ అని పేరు. శ్రీశైలంలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనకి శ్రీశైలం బాగా తెలిసిన వాళ్ళు అయితే చూపిస్తూ ఉంటారు. టూరిస్ట్ గైడ్స్కి అయితే అంతగా తెలియదు ఇలాంటి ప్లేసెస్ అని. మా శ్రీశైలం అను తెలిసిన వాళ్ళతో వెళ్తే చాలా గొప్పగా చూపిస్తారు ఫ్రెండ్స్. మనం తెలిసిన వాళ్ళతో వెళ్తే ఇక్కడ ప్రతి చిన్న చోట కూడా వాటర్ ఫాల్స్ ఉంటుంది. అలాగే మల్లమ్మ కన్నీరు, వెంగమాంబ, ఇక్కడ రోడ్డులో రోకలు నిలబడుతూ ఉంటారు కోరికలు తీర్చడం కోసం. ఇవి ఫ్రెండ్స్, నేనైతే మీకు చాలా నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్పాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.